కూతుర్ని ప్రొడ్యూసర్ చేయాలన్న చిరంజీవి కల తీరుతోంది. ఆ మధ్య ఓ సినిమా అనౌన్స్ చేసినా వర్కౌట్ కాలేదు, క్యాన్సిల్ అయింది. కాస్త లేట్ అయినా క్రేజీ ప్రాజెక్ట్ తో మెగా డాటర్ నిర్మాతగా మారుతోంది. ఆ విశేషాలేంటో చూద్దామా? టాలీవుడ్ లో సీనియర్ హీరోలు, నిర్మాతల కూతుళ్లు ప్రొడక్షన్ హౌస్లతో బిజీ అయిపోయారు. చిరంజీవి కూతురు సుస్మిత గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ పేరుతో ప్రొడక్షన్ హౌస్ ఓపెన్ చేసి సేనాపతి, శ్రీదేవి, శోభన్ బాబు సినిమాలు నిర్మించినా అవి ఓటీటీలో రిలీజ్ అయ్యాయి. దీనికి ముందే షూట్అవుట్ ఎట్ ఆల్ ఎయిర్ అనే వెబ్ సిరీస్ ను నిర్మించిన సుస్మిత చిరంజీవితో సినిమా తీయడానికి చాలా కాలంగా ఎదురుచూస్తుంది. సోగ్గాడే చిన్ని నాయన తీసిన కళ్యాణ కృష్ణ డైరెక్షన్ లో సినిమా ప్రకటించారు. రీమేక్ మూవీస్ గాడ్ ఫాదర్, భోళా శంకర్ ఫ్లాప్ కావడంతో మరో రీమేక్ వద్దనుకోవడంతో కూతురు ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయింది. ఎట్టకేలకు అనిల్ రావిపూడి చిరంజీవి మూవీని నిర్మిస్తున్నారు. ఈ విషయాన్ని లైలా ఈవెంట్ లో వెల్లడించారు చిరంజీవి. భగవంత్ కేసరి లైలా నిర్మించిన సైన్ క్రియేషన్స్ బ్యానర్ లో చిరంజీవి, అనిల్ రావిపూడి మూవీ రూపొందుతోంది. మరో నిర్మాతగా మెగా డాటర్ సుస్మిత వ్యవహరిస్తోంది. చిరంజీవి రీ ఎంట్రీ మూవీ ఖైదీ నెంబర్ 150 కి కాస్ట్యూమ్ డిజైనర్ గా వ్యవహరించిన సుస్మిత తర్వాత చిరంజీవి సినిమాలు అన్నిటికీ పనిచేసి నిర్మాతగా వ్యవహరిస్తోంది. స్టార్ హీరోల సినిమాలకు కూతుళ్లే నిర్మాతలుగా మారుతున్నారు. ఆహాలోని అన్స్టాపబుల్ టాక్ షో క్రియేటివ్ కన్సల్టెంట్ గా ఉన్న బాలయ్య చిన్న కూతురు తేజస్విని ప్రొడ్యూసర్ గా మారింది. అఖండ 2ను 14 రీల్స్ తీస్తుంటే ప్రెజెంటర్ గా తేజస్విని వ్యవహరిస్తోంది. బాలయ్య కెరీర్ కు తేజస్విని క్రియేటివ్ కన్సల్టెంట్ గా వ్యవహరిస్తూ కాంబినేషన్ సెట్ చేస్తూ తండ్రిని సక్సెస్ బాట పట్టించింది. యాక్టర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన నాగబాబు డాటర్ నిహారిక కమిటీ కుర్రోళ్లతో నిర్మాతగా మారి తొలి అడుగులోనే సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ అనిపించుకుంది. నటిగా రాని పేరు నిర్మాతగా సంపాదించింది. ప్రముఖ ప్రొడ్యూసర్స్ డాటర్స్ కూడా నిర్మాతలుగా సక్సెస్ సాధించారు. వైజయంతి మూవీస్ బ్యానర్ లో అశ్విని దత్ 50 ఏళ్లుగా సినిమాలు నిర్మిస్తూనే ఉన్నారు. ఆ తర్వాత ఆయన కూతుళ్లు స్వప్న దత్, ప్రియాంకలు నిర్మాతలుగా మారి తండ్రి పేరు నిలబెట్టే విధంగా ప్రెస్టీజియస్ ప్రాజెక్టులను రూపొందించారు. అశ్విని దత్ డాటర్స్ సక్సెస్ఫుల్ అండ్ ఇన్నోవేటివ్ ప్రొడ్యూసర్స్ గా పేరు తెచ్చుకున్నారు. ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి, జాతిరత్నాలు వంటి చిన్న సినిమాలతో పెద్ద విజయాలు సొంతం చేసుకుని కల్కితో తెలుగు ఇండస్ట్రీ గర్వపడే హిట్ అందుకున్నారు. వారసురాలిగా వచ్చి సినీ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన వారి లిస్ట్ లో నిర్మాత సుధాకర్ రెడ్డి కూతురు నిఖితారెడ్డి ఒకరు. నితిన్ కు స్వయాన సోదరి అయిన నిఖిత తమ్ముడితో విజయవంతమైన సినిమాలు నిర్మించింది. కంటిన్యూస్ ఫ్లాపులు తప్ప సక్సెస్ లేని నితిన్ కు ఇష్క్, గుండె జారి గలంతయిందే వంటి హిట్స్ ఇచ్చి తమ్ముడి కెరీర్ నిలబెట్టింది లిఖిత. తెలుగమ్మాయి శ్రీలీల బాలీవుడ్ లో పర్మనెంట్ గా సెటిల్ అయిపోతోంది. తెలుగులో నటిస్తున్న సినిమాలు దాదాపుగా పూర్తయ్యాయి. శ్రీలీల కిసిక్ అని కండు కొట్టేసరికి హిందీ యంగ్ హీరోస్ ఈ అమ్మడిపై మనసు పారేసుకొని వరుస ఆఫర్స్ ఇచ్చేస్తున్నారా? ప్రెజెంట్ ఈ అమ్మడి చేతిలో ఎన్ని హిందీ సినిమాలున్నాయి? హావ్ ఎ లుక్. కిసిక్ అంటూ కన్ను కొట్టిన శ్రీలీలకు బాలీవుడ్ పిలిచి ఛాన్స్ ఇచ్చింది. చాలా కాలంగా శ్రీలీల పేరు బాలీవుడ్ లో వినిపిస్తోంది. కానీ ఇంతవరకు ఒక్క సినిమా కూడా అనౌన్స్ చేయలేదు. శ్రీలీల వరుణ్ ధావన్ మూవీతో హిందీలోకి ఎంట్రీ ఇవ్వాల్సిన ఈ అమ్మడి ప్లేస్ లోకి పూజా హెగ్డే వచ్చింది. ముంబైలో మ్యాడోక్ ఫిల్మ్స్ ఆఫీస్ వద్ద సైఫ్ అలీ ఖాన్ కొడుకు ఇబ్రహీం శ్రీలీల కనిపించి ఫోటోలకు ఫోజులిచ్చారు. దీంతో శ్రీలీల బాలీవుడ్ ప్రయాణం మొదలైంది. స్త్రీ 2తో మంచి లాభాలను అందుకున్న మ్యాడోక్ ఫిల్మ్స్ చేతిలో 8 హారర్ కథలున్నాయి. ఈ జంట అక్కడే కనిపించడంతో ఏ హారర్ థ్రిల్లర్ లో కలిసి నటిస్తున్నారో తెలియాల్సిందే. త్వరలో మేకర్స్ ఈ కాంబినేషన్ మూవీని అనౌన్స్ చేసే అవకాశం ఉంది. శ్రీలీల ప్రస్తుతం తెలుగులో నితిన్ తో రాబిన్ హుడ్, రవితేజతో మాస్ జాతర, పవన్ తో ఉస్తాద్ భగత్ సింగ్ చేస్తోంది. రాబిన్ హుడ్ రిలీజ్ కు రెడీగా ఉంటే మాస్ జాతర ఎండింగ్ స్టేజ్ లో ఉంది. ఇక ఉస్తాద్ ఇప్పట్లో మొదలయ్యే అవకాశం లేకపోవడంతో డేట్స్ అన్ని బాలీవుడ్ కి ఇచ్చేస్తోంది శ్రీలీల. శ్రీలీల హిందీలో నటించే రెండో సినిమా విశేషాలు బయటకొచ్చాయి. రొమాంటిక్ డ్రామాలో కార్తిక్ ఆర్యన్ తో జోడీ కడుతోందట. ఈ సినిమాకు అనురాగ్ బసు దర్శకుడు. ప్రస్తుతం స్క్రిప్ట్ పనుల్లో ఉన్న ఈ లవ్ స్టోరీ మార్చ్ లో సెట్స్ పైకి రానుంది. త్వరలోనే ఈ సినిమాను అనౌన్స్ చేయనున్నట్లు సమాచారం. అందరూ మారినా ఊర్వశి రౌతేల మాత్రం మారలేదు. జనాల నుంచి వచ్చిన విమర్శలకి హీరో మారాడు, దర్శకుడు మారాడు, కానీ నేనింతే మారను అంటోంది. విమర్శలు చేసిన వాళ్ళనే తప్పు పడుతోంది. ఇంతకీ ఊర్వశి రౌతేల ఎందుకు ఇలా ప్రవర్తిస్తోంది? హావ్ ఎ లుక్. తెలుగులో ఐటెం గర్ల్ గా ముద్రపడిన ఊర్వశి రౌతేల ఢాకు మహారాజ్ లో పోలీస్ ఇన్స్పెక్టర్ రోల్ తో పాటు ఐటెం సాంగ్ చేసింది. సినిమా విడుదలకు ముందే రిలీజ్ అయిన దబిడి దిబిడి సాంగ్ కాంట్రవర్సీ అయింది. కాసర్ల శామ్ రాసిన లిరిక్స్ బాగున్నాయి. తమనిచ్చిన ట్యూన్ క్యాచీగా ఉంది. పాడిన వాగ్దేవి వాయిస్ ఆకట్టుకుంది. అంతా బాగానే ఉన్నా శేఖర్ మాస్టర్ కంపోజ్ చేసిన ఓ స్టెప్ మాత్రం ట్రోల్ అయింది. ఊర్వశి రౌతేలను బాలయ్య చేతులతో గుద్దే స్టెప్ విమర్శలకు దారితీసింది. సీనియర్ హీరో బాలయ్యతో ఆ స్టెప్ ఏంటంటూ ట్రోల్ చేశారు.
దీంతో సినిమాలో ఆ స్టెప్ తీసేశారు మేకర్స్. కానీ ఊర్వశి రౌతేలా మాత్రం అందులో తప్పే ఉంది, కొరియోగ్రఫీని మెచ్చుకుంటారు అనుకుంటే ఇలా మాట్లాడతారని అస్సలు అనుకోలేదని చెప్పుకొచ్చింది ముద్దుగుమ్మ. 72 మిలియన్ ఫాలోవర్స్ ఉన్న ఊర్వశి రౌతేలా డాకు మహారాజ్ ప్రమోషన్ ని ఒంటి చేత్తో చేసింది. ఏ ఈవెంట్ పెట్టినా హాజరయ్యే రౌతేలా ఫస్ట్ టైం ఓ 20 రోజుల పాటు తన ఇన్స్టాలో సినిమాకు సంబంధించిన విజువల్స్, ఈవెంట్స్ వీడియోలను షేర్ చేసింది. మొదట్లో ఈ సాంగ్ పై వచ్చిన ట్రోలింగ్ ను ప్రశంసలనుకున్న ఈ అమ్మడు ఆయా పోస్టులను ఇన్స్టాలో పోస్ట్ చేసింది. చివరకు మేకర్స్ నుంచి మెసేజ్ రావడంతో డిలీట్ చేసింది. డాకు మానియాలో ఉన్న ఈ అమ్మడికి దబిడి దిబిడి సాంగ్ పై వచ్చిన ట్రోలింగ్ ఎందుకో ఇప్పటికీ అర్థమైనట్లేదు. ఎందుకు విమర్శించారో అంటూ ఏమీ తెలియనట్టు మాట్లాడుతోంది ఈ బోల్డ్ బ్యూటీ. ఏదో సరదాగా సినిమాను తీస్తే హిట్ అయ్యే రోజులు పోయాయి. ఒకవేళ తీసినా ఎవ్వరూ చూడడం లేదు. ప్రేక్షకుడిని కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లాలి. అందులో సక్సెస్ అయితేనే సినిమా సక్సెస్ అవుతుంది. దీంతో యంగ్ హీరోస్ మేము సైతం అంటూ కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేసి హిట్ కొట్టేస్తున్నారు. వాళ్ళెవరో చూద్దామా? రొటీన్ సినిమా లోకంతో ప్రేక్షకుడు విసిగెత్తిపోయాడు. అద్భుత ప్రపంచంలోకి తీసుకెళ్తేనే థియేటర్ వైపు చూస్తున్నారు. కల్కి కోసం కొత్త ప్రపంచాన్ని, దేవరలో సముద్రాన్ని క్రియేట్ చేశారు దర్శకులు. మేమేం తక్కువ, మేం ఫేమస్ అవుతాం అంటూ యంగ్ హీరోస్ సైతం కొత్త లోకంలోకి తీసుకెళ్తున్నారు. బడ్జెట్ పెరగకుండా, విభిన్న పాత్రల వైపు చూడకుండా ఇంతకాలం ఆచితూచి అడుగులేసిన నాగచైతన్య తండేల్తో 60 కోట్ల బడ్జెట్ దాటేశాడు. లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టర్ పోషించడంతో పెర్ఫార్మెన్స్ కి పనిచెప్పాడు. ఈ లవ్ అండ్ పేట్రియాటిజం మూవీకి అన్ని కలిసి రావడంతో బాక్సాఫీస్ వద్ద మంచి వసూలు రాబడుతోంది. 50 కోట్ల గ్రాసే కష్టమనుకున్న ఈ హీరో 80 కోట్లు దాటేసి 100 కోట్ల వైపు వెళ్తున్నాడు. రిస్క్ చేస్తేనే ఫలితం ఉంటుందని ఈ అక్కినేని హీరో నిరూపించాడు. తండేలిచ్చిన సక్సెస్ ఆనందంలో చందు మొండేటి చైతుతో మరో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడు. చైతుతో హిస్టారికల్ మూవీ తెనాలి రామకృష్ణ తీస్తానని తండేల్ సక్సెస్ మీట్ లో ప్రకటించాడు. తండేల్ చూస్తున్నప్పుడు నాన్నగారు గుర్తొచ్చారని నాగార్జున చెప్పాడు. ఈ లెక్కన తాత ఏఎన్ఆర్ పోషించి మెప్పించిన రోల్లో కనిపిస్తే అక్కినేని ఫ్యాన్స్ కి పండగే. విరూపాక్ష బ్రో తర్వాత సాయి దుర్గ తేజ్ గ్యాప్ తీసుకొని పెద్ద సినిమాతోనే వస్తున్నాడు. SDT18 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న సినిమాతో రోహిత్ కేపీ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. మేకింగ్ వీడియో చూస్తుంటే ఈ మెగా హీరో రొటీన్ నుంచి బయట పడుతున్నట్టే కాదు, బడ్జెట్ 50 కోట్లు దాటేటట్టే కనిపిస్తోంది. చివరికి విజయ్ దేవరకొండ కూడా మారిపోయాడు. సింపుల్ గా చుట్టేసే లవ్, ఫ్యామిలీ, రొమాంటిక్ జోనస్ ని పక్కన పెట్టి పాన్ ఇండియా కాన్సెప్ట్ తో వస్తున్నాడు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నటిస్తున్న సినిమాలో విజయ్ లుక్ మారిపోయింది. రౌడీ హీరో అనిపించుకున్న విజయ్ దేవరకొండ డిఫరెంట్ స్టార్ అనిపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. యంగ్ హీరోస్, స్టార్ హీరోస్ సినిమాల మేకింగ్ లో పెద్దగా తేడా కనిపించడం లేదు. పెద్దవాళ్లకు భారీ ఓపెనింగ్స్ వస్తాయి. యంగ్ హీరోస్ లాంగ్ రన్ ని స్టార్స్ ఒక్క రోజులోనే రాబట్టేస్తారు. స్టార్స్ సినిమా వసూళ్లు 300 కోట్లు దాటిపోతే యంగ్ హీరోస్ 100 కోట్లకు చేరారు. ఇదొక్కటి తప్పితే మేకింగ్ తో యంగ్ హీరోస్ ఏ మాత్రం కాంప్రమైజ్ కావడం లేదు. ఏదో సింపుల్ గా చుట్టేయకుండా కొత్త ధనం కోసం తాపత్రయపడుతున్నారు. యంగ్ హీరోస్ ఒకరేంటి, అందరిది ఒకటే మాట, ఒకటే రూటే. బడ్జెట్ పెరిగినా ఆడియన్స్ కి కొత్త ధనం ఆవిష్కరించాలి. ఇలా అయితేనే హీరోస్ గా నిలబడగలుగుతాం. లేదంటే కష్టమన్న సంగతి అర్థమైందనుకుంటా. అందరూ ఒకేసారి మేల్కొన్నారు. ఎవరికి వాళ్ళు తమని తాము కొత్తగా ఆవిష్కరించుకుంటున్నారు. నితిన్ రాబిన్ హుడ్ గా మారాడు. ఫ్లాపుల నుంచి బయటపడడానికి నాని చేసిన దసరా ప్రయోగం ఫలించింది. హీరో తన కెరియర్ లో ఫస్ట్ టైం రా అండ్ రాస్టిక్ మూవీ చేశాడు. సక్సెస్ కోసం 80వ దశకంలోకి వెళ్లడంతో బడ్జెట్ ఎక్కువైనా డిఫరెంట్ గా ప్రయత్నించి సక్సెస్ అయ్యాడు నాని. ఇదిచ్చిన కిక్ తో సరిపోదా శనివారంతో వచ్చి మరో హిట్ కొట్టాడు నేచురల్ స్టార్ నాని. స్టార్ హీరోస్ అందరూ పాన్ ఇండియా హీరోసే అయినట్టు మన యంగ్ హీరోస్ కూడా ఇదే దారిలో నడుస్తున్నారు. భారీ బడ్జెట్ ను కవర్ చేయడానికి యూనివర్సల్ కథలు సెలెక్ట్ చేసుకుని పాన్ ఇండియాలోకి ఎంట్రీ ఇస్తున్నారు. నిఖిల్ స్వయంభూ అనే హిస్టారికల్ మూవీ చేస్తున్నారు. ఏడాది నుంచి మరో సినిమా జోలికి పోకుండా ఇదే సినిమాతో ఉన్నాడు. రెగ్యులర్ రొటీన్ మూవీ తీస్తే సక్సెస్ రాదు. ఇలాంటి సినిమాలను ఆడియన్స్ పట్టించుకోవడం లేదు. కొత్తదనం ఉందన్న ఫీలింగ్ తీసుకొస్తేనే ఆడియన్స్ థియేటర్స్ కు వస్తున్నారు. హనుమాన్ ఇచ్చిన కిక్ తో డిఫరెంట్ కథల్ని సెలెక్ట్ చేసుకుంటున్నాడు తేజ సజ్జా. ఈగల్ తీసిన కార్తిక్ ఘట్టంనేని దర్శకత్వంలో నటిస్తున్న మిరాయ్ టీజర్ చూస్తుంటే మేకింగ్ లో స్టార్స్ మూవీస్ కి ఏ మాత్రం తీసిపోదు అనిపిస్తోంది.